కొన్ని రోజుల క్రితం మనం కార్తిక్‌ని స్కూల్‌లో రిజెక్ట్ చేశారనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడైతే కార్తిక్‌కి స్కూల్ దొరికింది. ఆ స్కూల్ కోసం మనం పడ్డ కష్టాలు ఏంటి అన్నది ఒక్కసారి మనం వీడియోలో తెలుసుకుందాం. మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అన్నది కూడా నేను చెప్తాను. సో, ఏంటి అంటే కార్తిక్‌కి స్కూల్ వెతకడానికి మా వారు నేను కలిసి వెళ్ళాము. అయితే ఆహ్, మేముంటుంది శంషాబాద్‌లో కదండీ! మాకు మెహదీపట్నంలో స్కూల్ దొరికింది. అయితే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత చాలా మాటలు చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత మీ వాడికి అడ్మిషన్ ఇస్తామా? ఇవ్వమా? ఒక 2, 3 డేస్ మాకు టైం కావాలి. ఈజీగా 3 డేస్ తర్వాతే నేను అడ్మిషన్ ఇస్తానో, ఇవ్వనో అని చెప్తారు. అదేంటి స్పెషల్ స్కూలే కదా! స్పెషల్ కిడ్‌కి ఒక అడ్మిషన్ తీసుకోవడానికి కూడా మళ్ళీ 3 డేస్ వెయిట్ చేయడం ఏంటి అన్న కాన్సెప్ట్ అయితే నాకైతే అర్థం అవ్వలేదు. లేదు మేము వెయిట్ చేయాలి. అసలు మీ వాడు సెట్ అవుతాడా లేదా? ఏంటి అన్నది కూడా మేము చూసుకోవాలి. సో, దాన్ని బట్టి మేము అడ్మిషన్ ఇస్తామన్నారు. అదేంటి స్పెషల్ స్కూల్ అంటే అడ్మిషన్ డైరెక్ట్‌గా కిడ్స్‌కి ఇస్తేనే కదా! వాళ్ళని నార్మల్ చేయడానికో, లేకపోతే అట్‌లీస్ట్ వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళకి ఏది నేర్పాలి, ఏది నేర్పకూడదు అనేది వాళ్ళు చెప్పగలుగుతారు కదా! మనకంటే కూడా బెటర్‌గా అనే ఆప్షన్ నాకు తెలుసు. కానీ అక్కడంతా కొంచెం రివర్స్‌గా చెప్పేసరికి నాకైతే ఏం అర్థం అవ్వలేదు. అయితే ఈ అడ్మిషన్ కోసం ఇక నాకొచ్చేసి 50 మినిట్స్ ఈజీగా టైమ్ టేకింగ్ అండి. శంషాబాద్ నుంచి నేను మెహదీపట్నం మా స్కూల్‌కి వెళ్ళడానికి. సో, అప్ టు 12 వరకు 9-12కి వరకు కార్తీక్‌ని లోపల ఉంచుతామని చెప్పారు. సో, ఈ 3 అవర్స్ అయితే ఇక నేను బయట తిరిగాను. ఏం చేశానో ఏంటో నాకే తెలీదు. అన్ని షాపింగ్ మాల్స్‌కి వెళ్ళడము, అక్కడ ఊరికే ఖాళీగా తిరగడం, రోడ్డు మీద ఎంతసేపని తిరుగుతామండి లేడీస్‌మి. అది చాలా కష్టంగా అనిపించింది. ఏం చేయాలి అన్నది అర్థం అవ్వలేదు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మేము ఇల్లు మారాలా, పోనీ బాబు కోసం ఇల్లు మారుతామని చెప్పి కూడా మా వారు సార్‌ని అడిగారు. అది మేము ఎలా చెప్తాము, ఫస్ట్ అయితే అసలు అడ్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. ఆహ్, ఈ విషయం అయితే కొంచెం బాధపడాల్సిన విషయమే. అడ్మిషన్ ఇస్తారో ఇవ్వరో కన్ఫర్మేషన్ లేదు. ఇల్లు మారాలో లేదో తెలీదు. పోనీ మనం అక్కడ ఉండడానికి కూడా అవైలబిలిటీ లేదు. నవ్యశ్రీలో ఏం జరిగేదంటే అంటే నవ్యశ్రీ అంటే వరంగల్ అండి. నేను కార్తిక్‌కి థెరపీ ఇప్పించిన సెంటరు. కొన్ని రోజులు స్కూలింగ్ కూడా వేశాను. దాదాపు ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్, 10 మంత్స్ వరకు స్కూల్‌కి కూడా వెళ్ళాడు కార్తిక్ అక్కడ. అక్కడ పేరెంట్స్‌ని వెయిట్ చేయించేవాళ్ళు. మనకి థెరపీ ఇప్పించే వాళ్ళకి కూడా ప్రాపర్‌గా కూర్చోవడానికి ఒక పొజిషన్ అంటూ ఉండేది. అక్కడ వెయిట్ చేయడం అది చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఆ పరిస్థితి అయితే లేదు. ఈవెన్ అసలు లోపల డ్రాప్ చేయడం ఆలస్యం, మనం బయట నుంచి బయటికే వెళ్ళిపోవాలి అని చెప్పేశారు. లోపలికి రావడానికి కూడా లేదు. ఓన్లీ అడ్మిషన్ ముందు మాట్లాడే వాళ్ళని మాత్రమే లోపల కూర్చోబెడతారు. తర్వాత మనం ఫీ పే చేసేటప్పుడు లోపల కూర్చోబెడతారు. కిడ్‌కి ఇబ్బంది అయిపోతుంది మీరుంటే, వాళ్ళు మాకు కోఆపరేట్ చేయరు అని చెప్తున్నారు. సో, నేను కార్తిక్‌ని లోపల డ్రాప్ చేసి నేను బయటే ఉంటున్నాను. బయట ఉండడం అంటే స్కూల్ దగ్గరలో కాదండి. స్కూల్ దగ్గరలో ఉండొద్దు అని చెప్పేశారు. నేను బయటే తిరుగుతున్నాను. ఈ స్కూల్ ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో చూద్దాం మనం. థ్యాంక్ యూ. నేను మిగతా విషయాలు ఇంకో వీడియో చేస్తాను. దానిలో మనం తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.